అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే వంకాయ కొత్తిమీర కారం. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బాణీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న వంకాయలని నూనె కాగాక అందులో వేసేసుకుందాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎప్పుడైనా మీకు ఆఫీస్కి వెళ్ళే టైం లేకపోయినా, పిల్లలకు అప్పటికప్పుడు హడావుడిగా బాక్స్ పెట్టేయాలన్నా ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంట్లో చేసుకొని తినవచ్చు శుభ్రంగా. ఇలా వంకాయలన్నీ వేసేసుకొని ఇందులో చిటికెడ పసుపు, ఇందులోనే ఉప్పు, కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. వంకాయలు కొంతమంది నీళ్ళలో ఉప్పు వేసి కూడా కోస్తారు కదా, అలా నీళ్ళల్లో ఉప్పు వేసి కోసినప్పుడు మాత్రం ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకోండి కూర చేసేప్పుడు. ఎందుకు అంటే ఆల్రెడీ ఉప్పు నీళ్ళు వంకాయ ముక్కలకు పట్టేస్తాయి కాబట్టి మళ్ళీ కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది. సో నీళ్ళల్లో ఉప్పు వేసి ముక్కలు కోసిన వాళ్ళు మాత్రం కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోండి. అలా లేదు డైరెక్ట్గా ముక్కలు అప్పటికప్పుడు కోసేసి వేసిన వాళ్ళకి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు ఎప్పుడైనా సరే తగినంత టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి. నైవేద్యాలకి ప్రసాదాలకి చేసేప్పుడు కాకుండా మిగతా ఎప్పుడు చేసినా కొంచెం రుచి చూసుకొని చేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఈ ఉప్పు దీనికే ముక్కలు బాగా మెత్తగా, ఆల్రెడీ చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. వచ్చేసి కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి పేస్ట్ పెట్టుకున్నానండి. ఎక్కువ శాతం పచ్చిమిర్చి కారం ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోండి ఎక్కువ శాతం. లేదు అన్నవాళ్ళు 2 సమపాలలో తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మొత్తం మెత్తగా గ్రైండ్. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చూసారా ముక్కలు ఎంత మెత్తగా మగ్గిపోయాయో. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకోండి. చూడండి ముక్క చూడండి, చూసారు కదా. ఇంత మెత్తగా మగ్గిపోవాలి ముక్కలు మొత్తం. ఇలా నుజ్జులాగా పేస్ట్ లాగా అయిపోయేట్టు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రుబ్బుకున్న కొత్తిమీర పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి చక్కగా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేసేయండి. మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేసి ఇప్పుడు ఈ గ్రేవీ లాగా ఉంది కదా, అదంతా కొంచెం ముక్కకు పట్టి కూర దగ్గర పడేదాకా మూత పెట్టి వదిలేద్దాం. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత దగ్గర పెట్టేసుకుందాం. మూత వేసేసి ముక్క దగ్గరికి పడి కూర దగ్గరికి అయ్యేలా దాకా వదిలేద్దాం. మూత తీసి ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా కింద అంతా ఎలా అయిందో, ఇంత మెత్తగా అయిపోతుంది కూర. చూసారా ఎంత పలచగా ఉందో, ఇప్పుడు ఎంత దగ్గరికి అయిపోయిందో కూర అంతా. సో ఇలా దగ్గరికి అయ్యేదాకా వదిలేసి స్టవ్ కట్టేద్దాం. ఇదండి సింపుల్ కొత్తిమీర కారం వంకాయతో. నచ్చిందా? ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.